హై బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను విజిట్. ఈరోజు లాగ్ ఏంటంటే మా ఆఫీస్లో అయితే వినాయకుడిని అయితే పెట్టేసినారు అనమాట. సో దాని గురించి వీడియో చూడండి, దర్శనం అయితే చేసేసుకోండి. మా వాళ్ళు అయితే ఇంకా మాకు అన్నదానం కూడా ప్రొవైడ్ చేసినారనమాట. సో మా అన్నదానంలో ఏమేమి పెట్టినారనేది మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే సలాడ్ పెట్టేసినారు అనమాట. సలాడ్లో మనకు కీరా, ఆనియన్ అండ్ క్యారెట్ పెట్టేసినారు అనమాట. సో దాని తర్వాత స్వీట్ అయితే పెట్టిన స్వీట్ ఇది పూర్ణం బోండా అనమాట. తెలుసు కదా, మన గోదావరిలో అయితే బాగా తింటారు అనమాట. అంత పూర్ణం ఉన్నట్టు ఉంటుంది, లోపల కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అదే కలర్ రైస్ అయితే పెట్టినాను అనమాట, వెజిటేబుల్ రైస్. మొత్తం ఇదంతా క్యాటరింగ్ అనుకుంటాం మేబీ. ఇది వచ్చి వంకాయ కర్రీ అనమాట. నెక్స్ట్ రైతా పెట్టిండ్రు. రైతా తర్వాత నెక్స్ట్ వచ్చి చట్నీ అనమాట. చట్నీ ఇది కూడా రైసే అనమాట, ఇది కూడా కలర్ రైసే. నెక్స్ట్ వచ్చి వైట్ రైస్ అయితే కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఎవరైనా తినాళ్ళు ఉంటే మాత్రం వైట్ రైస్ కూడా ఉందన్నమాట. వైట్ రైస్ తర్వాత నెక్స్ట్ రసం, ఇంకా సాంబారు, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ పెట్టేసినారు అనమాట. లాస్ట్లో పెరుగు కూడా అయితే పెట్టిండ్రు. కలర్ అయితే తిన్నాడు, పెరుగు కూడా, పాపడాలు కూడా పెట్టేసినారు అనమాట. సో మా ఆఫీస్లో అయితే ఇలా జరిగిందనమాట. అన్నదానం స్పెషల్ ఐటమ్స్ ఇవి అనమాట. చూడండి, మా వీళ్ళంతా హెచ్ఆర్లు అనమాట. సో వాళ్ళే ఫుడ్ అయితే పెడుతున్నారు, అంతా క్యాటరింగ్ అయితే ఇచ్చేసినారంట. వాళ్ళు వచ్చి ముందు అయితే ఫుడ్ అంతా తెచ్చి పెట్టేసినారు. సో ఇంకంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అంతా బొఫే సిస్టమే అనమాట. అందరూ ఎవరు వచ్చి పెట్టేసుకొని వెళ్ళిపోయి తినడమే అనమాట. అయితే మా ఆఫీస్లో 3 ఫ్లోర్స్ ఉన్నాయంట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క టైమింగ్ అయితే చెప్పిండు, 1 to 3 లోపల అని చెప్పేసి ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ అయితే చెప్పి పెట్టేసినారు అనమాట. ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒక ఫ్లోరు, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్కి ఒక ఫ్లోరు, అట్లా ఆపని వీళ్ళంతా హెచ్ఆర్లు అనమాట. హెచ్ఆర్ టీమ్ అంటే వీళ్ళు ముందైతే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నేనైతే ఫుడ్ మొత్తం అయితే లాగైతే తీస్తున్నాను. వీళ్ళిద్దరు మా మేనేజర్లు అనమాట. నేను దగ్గర నుండి తెలియదు, ఎందుకంటే ఫుడ్ తింటున్నారు కదా, తీస్తే బాగుండదని చెప్పి నేనైతే దగ్గర నుండి అయితే తెలియదు అనమాట. వీళ్ళంతా మా టీం అనమాట. చాలాసార్లు చూపించిన అనమాట మన టీం వాళ్ళ గురించి కూడా. తిని మన ఫ్రెండ్ తెలుసు కదా, తను ఎప్పుడు వేసినా కూడా ఏదో ఒక టైంలో అయితే దొరికేస్తుంది. పాపం పెట్టకూడదు, నేనైతే పెట్టేస్తున్నాను. ఇంకా వీడియో రిలీజ్ అయిన తర్వాత ఏం మాట్లాడలేదు. సో ఓవరాల్గా అయితే ఇది మా ఆఫీస్ స్ట్రెంత్ అంటాం. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు అయితే ఉన్నారు. సో మేమైతే ఇంకా తినేసి ఇంకా కొంచెం అయితే లాగ్ అయితే తీస్తున్నాం అనమాట. చూడండి, ఇంకా ఫైనల్గా అయితే ఈవినింగ్ టైం కూడా అయ్యిందనమాట. మా వినాయకుడిని అయితే మాత్రం కార్ పైన పెట్టేసి అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు అనమాట. చూడండి, మీ ఆఫీస్లో ఎన్ని ఫీట్లు వినాయకుడు పెట్టినారో అయితే కింద కామెంట్ చేసి అయితే మాకైతే ట్యాగ్ చేయండి. సో ఓవరాల్గా వీడియో అయితే ఇదే అనమాట. సో అంతా కాసేపు నాకు ఇంకా బయలుదేరే ముందని చెప్పేసి అందరూ అయితే దేవుడి దగ్గర అయితే ఉన్నారు. ఇంకా అంతా కార్యక్రమం అయితే ఫినిష్ చేసుకొని అయితే బయలుదేరుతున్నమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కా మీ ఆఫీస్లో ఎన్ని ఫీట్లు విగ్రహం పెట్టినారో మాత్రం కింద అయితే కమెంట్ చేసి అయితే మాకు పక్కా అయితే ట్యాగ్ చేయండి.